దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. భారత అంతరిక్ష పరిశోధన చరిత్రలో మరో స్వర్ణ అధ్యాయనం లిఖితమైంది. ప్రపంచ అంతరిక్ష రంగంలో భారత్ తన సత్తాను మరోసారి ఘనంగా చాటుకుంది. ఇప్పటివరకు ప్రభుత్వ సంస్థ ఇస్రో ఆధ్వర్యంలో ఎన్నో విజయవంతమైన అంతరిక్ష ప్రయోగాలను చూసిన దేశం ఇప్పుడు ప్రైవేట్ స్పేస్ రంగంలోనూ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. హైదరాబాద్కు చెందిన దేశీయ ప్రైవేట్ స్పేస్ సంస్థ స్కై రూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన తొలి ఆర్బిటల్ క్లాస్ రాకెట్ విక్రమ్-1 మిషన్ ఆగమన్ పేరుతో శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి విజయవంతంగా నింగిలోకి దూసుకువెళ్లింది. ప్రయోగానికి ముందు ఎదురైన స్వల్ప సాంకేతిక సమస్యలను శాస్త్రవేత్తలు అత్యంత వేగంగా పరిష్కరించి మిషన్ను విజయవంతంగా పూర్తి చేయడం భారత శాస్త్ర సాంకేతిక నైపుణ్యానికి మరో నిదర్శనంగా నిలిచింది. భారత ప్రభుత్వం అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థలకు అవకాశాలు కల్పించిన తర్వాత ఆ దిశగా సాధించిన అతిపెద్ద విజయాల్లో ఇదొకటిగా భావిస్తున్నారు. విక్రమ్-1 ప్రయోగం ద్వారా భారత ప్రైవేటు స్పేస్ పరిశ్రమ కేవలం ఉపగ్రహాలను తయారు చేసే స్థాయిలోనే కాకుండా వాటిని కక్షలోకి పంపగల అత్యాధునిక రాకెట్ సాంకేతికతను కూడా స్వదేశంలోనే అభివృద్ధి చేయగలదని ప్రపంచానికి నిరూపించింది. ప్రపంచ వాణిజ్య ఉపగ్రహ ప్రయోగాల మార్కెట్లో భారత్ మరింత బలంగా అడుగుపెట్టేందుకు ఈ విజయం కీలకంగా మారనుందని అంతరిక్ష నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రయోగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాసిన వందే మాతరం పోస్ట్ కార్డు ప్రతితో పాటు భారత శాస్త్రవేత్తలకు నివాళిగా ప్రత్యేక పేలోడ్ ను కూడా అంతరిక్షంలోకి పంపించడం విశేషంగా నిలిచింది. ఇది కేవలం ఒక రాకెట్ ప్రయోగమే కాకుండా భారత విజ్ఞానం, సాంకేతిక సామర్థ్యం, ఆత్మనిర్భరతకు ప్రతీకగా నిలిచే ఘట్టంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. భవిష్యత్తులో చిన్న మధ్య తరహా ఉపగ్రహాల ప్రయోగాలకు తక్కువ వ్యయంతో సేవలు అందించే అవకాశాలను విక్రమ్-1 తెరిచింది. దీంతో భారత స్టార్టప్లతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉపగ్రహ ప్రయోగాలు చేపట్టే సంస్థలకు భారత్ మరింత విశ్వసనీయ గమ్యస్థానంగా మారనుంది. ప్రభుత్వ సంస్థలతో పాటు ప్రైవేటు కంపెనీలు కూడా అంతరిక్ష రంగంలో కీలక పాత్ర పోషించగలవని మరోసారి నిరూపించిన ఈ విజయం భారత యువ శాస్త్రవేత్తలకు, ఇంజనీర్లకు, స్టార్టప్లకు స్ఫూర్తినిచ్చే మైలురాయిగా నిలవనుంది. భారత తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్-1 ప్రయోగం విజయవంతమైన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ స్కై రూట్ బృందానికి ఫోన్ చేసి అభినందించారు. సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రంలో సంబరాలు జరుగుతున్న సమయంలో వచ్చిన ఈ కాల్లో యువ శాస్త్రవేత్తల కృషిని ప్రధాని ప్రశంసించారు. స్కై రూట్ సీఈఓ సహా వ్యవస్థాపకుడు పవన్ కుమార్ తో మాట్లాడిన మోదీ, మీరు భారత్ ను గర్వపడేలా చేశారని, భారత ఆశయాలను అంతరిక్షంలో నిలబెట్టారని కితాబిచ్చారు. యువత కలలకు బలమైన పునాది వేశారని అన్నారు. భారత యువతపై తనకున్న నమ్మకాన్ని ఈ బృందం నిజం చేసిందని కొనియాడారు. దీనికి పవన్ స్పందిస్తూ తమ బృందం సగటు వయస్సు కేవలం 28 ఏళ్లు మాత్రమేనని చెప్పారు. దీనిపై మోదీ మాట్లాడుతూ భారత యువతను నమ్మితే అద్భుతాలు చేయగలరని ఈ విజయం మరోసారి నిరూపించిందన్నారు. ఈ చారిత్రక క్షణంలో తాను కూడా భాగం కావాలనే ఉద్దేశంతోనే ఫోన్ చేసినట్లు చెప్పారు. और सर आपका कार्ड जो आप भेजे थे that has successfully reached space and you have written Vande Mataram, so Vande Mataram is in orbit. देखिए, मेरे लिए बहुत खुशी की बात है जब आपने सुझाव भेजा तो मेरे मन में कई विचार आए थे, लेकिन आखिर जब मैंने सोचा मैं सिर्फ वंदे मातरम लिखूंगा। उसके दो कारण थे। इस बार हमारा देश वंदे मातरम के 150 वर्ष मना रहा है, तो मैं चाहता था कि इसको एक नए तरीके से मनाएं, और वंदे मातरम ही था जिससे देश के नौजवानों को हमेशा देश के लिए जीने मरने की प्रेरणा दी थी, और आज वंदे मातरम हमें देश के लिए जीने की ताकत देता है, और आप लोगों ने जी करके दिखाया है। आपका जो कुछ भी मिशन है, मैं इसको एक प्रकार से वंदे मातरम मिशन ही देखता हूं कि भारत माँ की गरिमा को नई ऊंचाइयों पर पहुंचाना, नई पीढ़ी को टेक्नोलॉजी को लाभ देना
और नई पीढ़ी को टेक्नोलॉजी में आने के लिए प्रेरित करना, हर प्रकार से। और उसमें से मेरे मन में विचार आया कि लंबा कुछ ना लिखूं, सिर्फ वंदे मातरम मेरे भाव व्यक्त करूं। और मुझे खुशी है कि कल आपने उस बात को मीडिया से भी शेयर किया और आज इस सफलता के साथ वंदे मातरम का भाव भी नई ऊंचाइयों को पार कर रहा है। శ్రీహరికోటలో ఈ కార్యక్రమాన్ని ఇస్రో గ్యాలరీ నుంచి నారా లోకేష్ తన తనయుడు దేవాంశ్ తో కలిసి వీక్షించారు. ప్రయోగం విజయం సాధించిన అనంతరం కంట్రోల్ సెంటర్ నుంచి మాట్లాడిన లోకేష్, స్కై రూట్ సంస్థ తొలి ప్రయత్నంలోనే రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించడం వారి పనితీరుకు నిదర్శనమని ప్రశంసించారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని ప్రయోగాలు చేపట్టాలని ఆకాంక్షించారు. స్కై రూట్ ఏరోస్పేస్ సంస్థ ఆంధ్రప్రదేశ్ లో కూడా కంపెనీ పెట్టాలని, అన్ని సహకారాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. Go Skyroot! I remember having my first meeting with the team. I think Visakhapatnam brought us a lot of luck. I still can remember how you were hustling, getting things done. So from rooting for the team in a cabinet meeting, I don't think I need to sell Skyroot anymore. You've sold yourself. It's a historical moment. I'm really lucky to be part of this movement, and Andhra Pradesh is very proud to call Skyroot, now our own company. I look forward to working with the entire team to many more launches, as the Honorable Prime Minister has said. And kudos to all of you, because first launch across all parameters, you've been successful. You've created history not just in India but across the globe. So congratulations again. Jai Hind. విక్రమ్-1 ప్రయోగం ఓ మైలురాయిగా ఇస్రో చైర్మన్ నారాయణ్ అభివర్ణించారు. తొలి ప్రయత్నంలో విజయం సాధించిన యువ బృందానికి అభినందనలు తెలిపారు. దేశీయ అంతరిక్ష రంగంలో ఈ విజయం భారత్ 2047 విజన్ కు ఎంతో దోహదం చేస్తుందన్నారు. ఈ ఏడాదిలో ఇస్రోకు చెందిన 2 ఉపగ్రహాలు ప్రయోగానికి సిద్ధంగా ఉన్నాయని, మరో 5-6 అనుసంధాన దేశాల్లో ఉన్నాయని పేర్కొన్నారు. It is a great achievement for the Indian space sector. And we have to really thank our Honorable Prime Minister of India, Sri Narendra Modi ji, for his visionary leadership and direction for taking the space program to much greater heights. That is demonstrated today's launch. A startup company which is just started, Skyroot Aerospace System, started just 8 years back and developing a orbiter launcher and making a successful mission in the first attempt. It's really a great achievement, great satisfaction for everyone of our country. Specifically, the space community is so proud on this great achievement. Surely, you all will agree with me, the Indian space ecosystem is growing under the leadership of our Prime Minister of India, and surely we all are contributing for the Viksit Bharat 2047. And first of all, let us thank our Skyroot team. Just the average age of 28 years, youngsters, our own brothers and sisters contributing for this great milestone. And of course, Mr. Pavan Goenka ji, as the InSpace chairman, also deserves high level of appreciation for his role as the InSpace chairman. Also, the ISRO centers and units for their role in hand-holding and supporting, enabling this great activity. And you all are part of us. We have so much time you have waited, and then let me also thank each and every one of you. మిషన్ ఆగమన్ పేరుతో దేశంలోనే తొలి ప్రైవేటు రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంపై స్కై రూట్ వ్యవస్థాపకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రయోగం విజయవంతం తర్వాత ప్రధాని మోదీ స్వయంగా ఫోన్ చేసి అభినందించడంపై భావోద్వేగానికి గురయ్యారు. దేశీయ రోదసీ రంగంలో మరిన్ని విజయాలు సాధిస్తామని తెలిపారు. Honestly, we are out of words personally, and just wanted to give a technical update in the three. We targeted an ultimate goal, improvement goal for this mission was to actually reach orbit, and we did that. We targeted about 50 kilometer altitude to the inclination orbit, and with most precisely we reached that, and we will be updating on the exact orbit of the elements we achieved soon after the quick data analysis.
And this is, as Paul mentioned, a significant milestone. And to put it well, India has become the third country where a private, with the private orbital has launch vehicle capability with this success, and one of the very few, one of the rarest moments where a private sector developer of the rocket has been succeeded in its very first attempt. And it's a moment of great pride, not just for Skyroot, and all of India. I would say, and we hope to take it to success. When Dr. said, you had a small initiative which gradually started again, sorted out, and our harvests were rising, and they were smooth the moment we started to solve the problem. And then we took off, and it is a historic takeoff. First time a private company in India built an orbital rocket, brought to the launch pad, and took off from Indian soil. It's a big historic moment for India, and also a very, very important moment for the global space sector, because the world needs more access to space, and the world has a new launch vehicle, and now this time the launch vehicle came from India. And we also felt very, very happy that this has been so well authorized by Space, which is the authorizing reporting agency, the regulator for space in India, which Dr. Govind represents, and it's a phenomenal job of enabling the sector like no other. We have the best regulator in the world for space, and today is actually the result of that, and we're very proud that we were able to achieve this. And in fact, most of it goes to our team Skyroot, a team whose average age is just 28 years, has built this India's first private orbital rocket and successfully launched to orbit in the very first round. And this is truly a historic moment for India, and also really, really a proud moment personally for me. And then we have used 3D engine, which is a final engine, which actually put the satellites on orbit. And we separated the two satellites successfully. Graha Space, our customer, and Skyroot's R1 satellite. In the first time, an orbital rocket belongs to Skyroot, and then satellite was launched successfully, belongs to Skyroot, and the deployer with the satellite was launched also belongs to Skyroot. I think this is a very important capability group for Skyroot and also for Indian Space. And then all the credit goes to our team, suppliers, work to the 400 plus suppliers across India. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.